కువైట్. చాలామంది ఆశతో అక్కడికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి చాలామంది తెలిసి తెలియక ఏదన్నా మంచి జాబ్ అని చెప్పుకొని అక్కడ ఇరుక్కుపోవటం అయితే జరిగిద్ది. రీసెంట్‌గా ఇదైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంది. దీని గురించి సినిమా కూడా తీశారు. ఇలా ఒక 'పుష్ప' అనే మహిళ రీసెంట్‌గా ఒక వీడియో అయితే తీయటం జరిగింది. తను బాత్రూమ్‌లో ఉండి నేను ఇండియాకొచ్చేస్తాను. ఇక్కడ నా వల్ల కావట్లేదు, ఉండట్లేదు అని వీడియో అయితే చేయడం జరిగింది. తను దాక్కొని మరి ఎందుకంటే వాళ్ళకి భయపడి ఆ వీడియో వాళ్ళ ఓనర్‌లు చూసారంట. చూసి మరి తనని ఇండియా అయితే పంపించేయటం జరిగింది. వాళ్ళెందుకు భయపడ్డారు ఏంటి అంటే ఇది అందరికీ తెలిసిపోయింది. అంటే తను వీడియో పబ్లిక్ చేసేసింది గదా! అందుకని చెప్పి తననైతే ఇండియా పంపించేయడం జరిగింది. తను చాలా హ్యాపీగా ఇంటర్వ్యూ అయితే ఇస్తుంది. ఇలా చాలామంది తెలిసి తెలియక అయితే ఎళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ మన చుట్టుపక్కలైతే ఏదో ఒకటి చేసి వచ్చేయొచ్చు గానీ, అంతంత దూరాలు వెళ్ళినప్పుడు తిరిగి రావటం చాలా కష్టం. కొంతమంది రాలేక అక్కడే ఇరుక్కుపోయినోళ్ళు గూడా ఉంటారు. అందువల్లే దూరపు కొండలు నునుపు అని అంటారు. అలాంటివి కాకుండా ఇక్కడే మీ దగ్గరలో ఏదైనా చేసుకోవడం మంచిది. అయితే తను ఎళ్ళి అక్కడ ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డానని తను చెప్పడం అయితే జరిగింది. చాలామందుంటారు. 8, 9 మందుంటారు. ఆళ్ళందరికీ వండి పెట్టాలి. మళ్ళీ ఎమ్మటనే ఏదో ఒకటి వండమంటారు. అది వండాలి. ఇలా చెప్తూ ఉన్నారు అక్కడ పడిన కష్టం గురించి. అందుకనే ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఎలా పడితే అలా తొందరపాటు నిర్ణయాలైతే పనికిరావు.